నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరెంటు కోతలైతే కువైట్ ప్రభుత్వం విధిస్తూ ఉంది. దీంతో కువైట్లోని కువైటీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కువైట్లోని కొంతమంది రోగులు ఎవరైతే ఉన్నారో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతూ ఆక్సిజన్ పైన ఆధారపడి వాళ్ళైతే జీవనం సాగిస్తూ ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కువైట్లోని నివాస ప్రాంతాలలో విద్యుత్ కోతలు, ముఖ్యంగా ప్రధాన విద్యుత్ స్టేషన్లు మరియు సబ్ స్టేషన్లలో లోపాల వల్ల కలిగే విద్యుత్ అంతరాయం వైద్య పరికరాలను ఆపరేట్ చేయడానికి నిరంతరం విద్యుత్ పైన ఆధారపడే కువైటీ పౌరులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. ఆసుపత్రి బెడ్లు లేదా ఎయిర్ మెట్రస్లకు పరిమితం చేయబడిన వృద్ధ రోగులకు, అలాగే ఆక్సిజన్ పరికరాలపైన ఆధారపడి నిరంతరం ఎయిర్ కండిషనింగ్ అవసరమయ్యే వారికి ఈ సమస్య చాలా పెద్ద సమస్యగా మారిందని చెప్పేసి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్న రోగుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనేక మంది కువైటీ పౌరులు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులను కోరడం జరిగింది. ఈ రోగులలో చాలా మంది రెస్పిరేటర్లు మరియు ఇతర ముఖ్యమైన వైద్య పరికరాలపైన ఆధారపడతారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా దీర్ఘకాలిక అంతరాయం జరిగితే అది వాళ్ళ యొక్క ప్రాణాలకే ముప్పు కలిగిస్తూ ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఒక కువైటీ పౌరుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తన యొక్క అనుభవాన్ని పంచుకున్నాడు. తనకు ప్రతిరోజు ఆక్సిజన్ మాస్క్ మరియు సంబంధిత వైద్య పరికరాలు అవసరమని పేర్కొన్నాడు. తన యొక్క పక్క ఏరియాలో రాత్రి 11 గంటలకు బ్యాకప్ జనరేటర్ లేకుండా 5 గంటలైతే విద్యుత్ను తీసివేశారని చెప్పేసి, తీవ్రమైన వేడి మధ్య ఏసీ లేకుండా ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల నేను ఇబ్బందుల్లో పడ్డానని చెప్పేసి, 2 రోజుల తర్వాత మధ్యాహ్నం సమయంలో మరొకసారి కరెంటు పోయిందని చెప్పేసి పదే ఫోన్లు చేసినప్పటికీ దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి మరమ్మతులు చేస్తూ ఉన్నాము. అలాగే ఏదైనా తాత్కాలికంగా జనరేటర్లైనా పంపించమంటే కానీ అధికారులు సరిగా స్పందించడం లేదు, సరైన సమాచారం లేదని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ కోతల వల్ల రోగులకు హాని కలిగే అవకాశం ఉందని చెప్పేసి ఆయన నిరాశ వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా కువైట్ అధికారులు స్పందించి ఎక్కడైనా ముందుగానే మీరు కరెంటు తీసిస్తూ ఉంటే, ఏదైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటే ఆయా ప్రాంతాలలో ఉన్న రోగులను గుర్తించి అక్కడికి బ్యాకప్ జనరేటర్లు పంపించాలని చెప్పేసి కువైటీ ప్రజలైతే కోరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.